ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా, జనవరి 28వ తారీఖున దైవవరములను పుస్తకములో నుండి దినవృత్తాంతం మొదటి గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం. వారు పూర్ణ మనసుతో యెహోవాకిచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. వారు పూర్ణ మనసుతో ప్రభువునకు కానుకలు ఇచ్చిన దినము నిజముగా దావీదునకును ఇశ్రాయేలు జనాంగమునంతటికి ఆనందదాయకమైన దినమని మనవచ్చును. యెహోవా యందలి ఆనందమే వారికి బలమయ్యను. అయితే ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని సేవ నిమిత్తమును ఆయన యుద్ధముల నిమిత్తమును మిమ్మును మీరు అప్పగించుకున్నట్టుకు సిద్ధముగానున్నారు? ఈ లోక సంబంధమైన సంఘమని పిలువబడు దానిలో కాదు గాని క్రీస్తు శరీరమైన పరలోకపు సంఘమునందు సేవ చేయుటకు మనఃపూర్వకంగా నీవు అప్పగించుకునేదవా? నీ ముందు నిలవబడి తన గాయపరచబడిన చేతులను నీ వైపు చాపి బ్రతిమలాడుచున్న ఆయన మాటలను దయచేసి వినుము. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 5. ఇది దావీదును నిజముగా ఆనందింపజేసినది. నీవు నీ జీవితమును, డబ్బును, తలాంతులను ఈ గొప్ప పరలోకపు కట్టడమునకై వాడబడినట్లు ఇష్టపూర్వకంగా ధారాళముగా ఇచ్చినచో నీ రక్షకుడైన ప్రభువును అది మరి ఎంతో అధికముగా సంతోషపెట్టదా? అప్పుడే నీవు దేవుని యందలి సంతోషం యొక్క సంపూర్ణతను తెలుసుకొనగలదు. అదే నీకు బలమగును. ఇదే నిజమైన ఆనందము. అట్టి ఆనందమే సర్వ సంఘమునకు ఆనందమును తీసుకొని రాగలదు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.